Hi guys, my name is Suresh. My age is 41. అదే అందరూ అంటారు కదా, ఎందుకు ఏజ్ దాచుకుంటూ, నేను ఎప్పుడూ దాచుకోను, చెప్పుకుంటా 41 అని. బట్ ఏంటంటే నా డైట్, నా నా డైట్, నా జిమ్ మొత్తం అవన్నీ కూడా నా సీక్రెట్స్. బట్ అందరూ ఎవరు పాటించినా కూడా ఈ విధంగా ఉంటారు. 41 కాదు, 50, నా 60 అయినా కూడా అలాగే ఉంటాను. 41 ఏజ్కి వచ్చాం కదా, ఓకే, 50కి ఒక 9 ఇయర్స్ తాత. అదే కాదు, ట్రై చేస్తున్నాను ఆ విధంగా ఉండడం కోసం. మీ బ్లెస్సింగ్ ఉంటే టోటల్ అంతా ఫుడ్ కంటిన్యూషన్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్, అదే కాకుండా జిమ్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉండాలండి. అంటే మనకి అవి అన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తుండాలి. అది సరైన నిద్ర, అన్నింటిని కూడా డైట్ ఫాలోయింగ్, అది కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. బ్యాలెన్స్డ్గా ఉంటే డెఫినెట్గా అవుతాం. ఎవరైనా ఏ ఏజ్ అయినా కూడాను అలాగే కనిపిస్తాం. ఎంత ఉన్నా నా ఏజ్లో ఆల్రెడీ ఆ పొట్ట తర్వాత మొత్తం ఆల్రెడీ కొందరు నన్ కండిషన్లు లేకుండా, కొందరు మూర్ఛ పక్షవాతం కూడా వచ్చి అలాంటి కూడా ఉన్నారు. బట్ ఏంటంటే దేవుడు ఇచ్చాడు నాకు ఒకటే వరం. బట్ దీన్ని నేను కంటిన్యూ చేసుకుంటాను న్యాయంగా, ఒక డైట్ ఫాలో అయ్యి అంత ఓవరాల్గా. బట్ ఉంది అది చెప్పడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను డెఫినెట్గా చెప్తాను ఏంటి అనేసి, ఎలా ఫాలో అవుతున్నావు, ఎలా ఉంటున్నావు ఏంటి అనేసి. మన ఇంత తక్కువ ఏజ్గా కనిపిస్తున్నాం అంటే అది మన గర్వకారణమే కాదు, మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాలని నాకు ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా వినాలనుకుంటారో, ఎవరైతే ఇంట్రెస్ట్గా నాకు కూడా అలా ఉండాలనుకుంటున్నాం భయ్య అని అంటారో, సో అది ఫాలో అవ్వచ్చు. కానీ 17 ఏజ్ ఎప్పుడు ఎవరు అవుతున్నారో వాళ్ళు అడగండి, వాళ్ళు కరెక్ట్గా చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ 30-40కి వచ్చేసిన తర్వాత మరి ఇలా ఉండడం కష్టం. ఆల్రెడీ వచ్చేసింది, ఎందుకంటే మనం తినే ఫుడ్ అన్నిటినీ ఎప్పుడో 17 ఏజ్లో స్టార్ట్ చేస్తాం. టీ కాఫీ షుగర్ అనేటివన్నీ తీసుకున్నాం. కానీ ఇప్పుడు సడన్గా నేను ఇలా అయిపోవాలి అంటే అది ఇంపాసిబుల్, చాలా కష్టం. పాసిబుల్ అవుద్ది కానీ చాలా కష్టం, వెరీ వెరీ. ఎంత కష్టం అంటే అన్నిటినీ మీరు ఇప్పుడు తీసుకుంటున్న అన్నిటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. మొత్తం అన్నీ వదులుకొని అదే కాన్సన్ట్రేషన్ మీద ఉండాలి. ఉండడం అంత ఆసామాషి కాదు. ఒకసారి వదులుకోవాలంటే మళ్ళీ లోపల బాడీలో చేంజెస్ వస్తుంటాయి, ఏవో మళ్ళీ రివర్స్ అవుతుంది. దేనికి అలవాటు ఒక టీ కాఫీకి అలవాటు పడుతుంది బాడీ, అదేంది మీకు మళ్ళీ ఇచ్చేసుకోలేదు. బట్ 41 ఇయర్స్ ట్రై చేస్తాను, 50 వరకు 60 వరకు కూడా ఇట్లా ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.